తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి ఎస్జిటి తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీ శ్రవంతి. నేను నిర్మల్ డిస్టిక్ నుండి నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి వచ్చాను. నేను యాక్చువల్గా అయితే హైదరాబాద్లో కోచింగ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ లేడీస్కి ఇంత అసలు ఫెసిలిటీస్ ఏం లేవండి. అంటే ఒక కోచింగ్ సెంటర్ ఒక దగ్గర, హాస్టల్ ఒక దగ్గర ఉండడం వల్ల అసలు మా ఇంట్లో కూడా కొంచెం ఎలా ఉంటావు అని కొద్ది చేశారు. మళ్ళీ అప్పుడే సర్చ్ చేస్తూ ఉంటే ఈ నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గురించి తెలిసింది. ఓహో, అయితే ఇక్కడైతే మరి మొత్తం లేడీస్ ఫెసిలిటీస్ బాగున్నాయి, మనకు ఇంట్లో ఉన్నట్టు సేఫ్గా ఉంటుంది, సరే మరి ఇక్కడ జాయిన్ అవుదాం, ఇక్కడైతే బాగుంది అని ఇక్కడికి వచ్చాను. అసలు ఇంట్లో ఉండి చదువుకుంటే మనకు మనమే పోటీ ఏది అసలు అంటే ఇంత బయట వాతావరణం తెలీదు. నేను చదివింది ఇంతే, ఓహో నాకు వచ్చేసింది, నేను చదువుకున్నాను, అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత నేను ఒక మంచి పని చేశాను. అక్కడే ఉండి ఇంట్లో చదువుకుంటే నాకు ఇవన్నీ బయట వాతావరణం తెలిసేది కాదు. ఇక్కడ ఉన్న వాతావరణము, హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్క టీచర్స్, హాస్టల్ వాళ్ళు సపోర్ట్ చేయడము, మళ్ళీ మార్నింగ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్టడీ అవర్స్ చాలా బాగున్నాయి సార్. వచ్చింది నాకు ఒక గమ్యం దొరికింది, నేను ఖచ్చితంగా నేను సాధించగలను అని ఒక హోప్ వచ్చింది. డిసిప్లిన్ అంటే ఒకరిపైన ఏదో ఒత్తిడి తెచ్చాను అన్నట్టు మొత్తం ఏంటి ఫ్రెండ్లీగా హాస్టల్ మేడము వాళ్ళందరూ ఎంత ఫ్రెండ్లీగా అంటే అసలు మేము ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాము. ఇక ఫుడ్ అంటారా, ఇంతమందికి వాళ్ళు టైం కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ గుడ్, బాగుంది. వాళ్ళు ప్రతి టైంకు, ఇంట్లో అయినా మనం ఒకసారి టైంకు లేట్ అవుద్ది, కానీ వాళ్ళు స్టడీ అవర్ కాగానే 7:30కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అని, మళ్ళీ నైట్ డిన్నర్ అని చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. బాగా మంచిగా ఉంది ఇది. ఇక్కడ ప్రతి ఒక్కసారి కానివ్వండి, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన సార్ వాళ్ళకి ఎంత అనుభవం ఉంది అంటే అసలు మేము ఇంట్లో ఉంటే నేర్చుకునే వాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి చాలా వాళ్ళు ఎంత అనుభవజ్ఞంతో అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఇంత బాగా చెప్తే అసలు మాకు చిన్నప్పుడే టీచర్స్ ఇలా చెప్తుంటే మేము అంటే ఈ కోచింగ్ వచ్చే అవసరం ఉండేది కావచ్చు, ఇప్పటికీ అసలు ఒక పొజిషన్లో ఉండే వాళ్ళమేమో. వాళ్ళు ఎంత మోటివేట్ చేస్తారంటే అసలు మనకు రాని విషయం కూడా వాళ్ళు భయపడొద్దమ్మా, మీకు ఏది డౌట్ అడగండి, ఏదైనా మేము 1 కాదు 2-3 సార్లు మీకు చెప్పడానికి మేము ట్రై చేస్తాము. ప్రతి ఒక్క విషయం వాళ్ళకు ఏది అడిగినా కానీ, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కానీ వాళ్ళు బాగా చెప్పగలరు, చాలా మోటివేట్ చేస్తారు. అసలు వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఓహో మనకు ఫ్యూచర్లో ఒక జాబ్ వస్తే మనం కూడా వీళ్ళలాగా లేకున్నా వీళ్ళని కొంచెమైనా చెప్పి పిల్లల్ని బాగా మంచి ఒక పొజిషన్లో తీసుకురావాలి, పిల్లల్ని బాగా మంచి చదువు అందించాలని నా అభిప్రాయం అయితే నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో నాకు జాబ్ వచ్చుద్ది కంపల్సరీ. వచ్చిన తర్వాత నేను మాత్రం పిల్లల్ని ఇది ఒక సబ్జెక్ట్ అంటే ఇట్లా భయం కాదు, ఇది ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు, సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి భయం ఉండకుండా చేస్తాను. ఎగ్జామ్ కండక్ట్ చాలా బాగుంది. అంటే డైలీ ఈరోజు క్లాస్లో ఒక సబ్జెక్ట్ చెప్తారు, ఆ సబ్జెక్ట్ మళ్ళీ మనము ఎగ్జామ్ పెట్టకపోతే ఆ భయం లేదులే మళ్ళీ చదువుకోవచ్చు అని దాన్ని అలాగే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. కానీ రేపు వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, మనం ఇది చదివేసేయాలి, వెంట మనకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఎగ్జామ్ రాయడము, ఓఎంఆర్ షీట్ పైన మనం బబ్లింగ్ చేయడం కానీ అదొక భయం అనేది పోతుంది. మంచిగా మనం రాయాలి, మనం ఇలా రాస్తే భయం పోతుంది. ఎగ్జామ్ పైన మనం కరెక్ట్ మన గెస్ కూడా కరెక్ట్ చేయవచ్చు. మనకు కూడా అసలు మన పేరు కూడా అందులో రావాలి ఖచ్చితంగా. అసలు ఎందుకు వస్తలేదు, మనం రావాలి అంటే మన దగ్గర ఎక్కడ తప్పు చేస్తున్నాము. అసలు వాళ్ళు వినేది ఒకటే క్లాసు, మనం వినేది ఒకే క్లాసు, కానీ మరి మనకెందుకు రావట్లేదు, ఇంకా మనం కష్టపడాలి, ఇంకా చదవాలి. సూపర్ 100 బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల
చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాదే చూసుకోండి, నేను బీఎడ్ కంప్లీట్ చేసి దాదాపు 13 ఇయర్స్ అవుతుంది. ఇక ఇంట్లో పనులు చేసుకోవడం, మనకు ఒక అలారం అంటూ ఏది ఉండదు. ఇంట్లో ఉంటే సరే ఎప్పుడు టైం దొరికినప్పుడు బుక్ పట్టడం, చదవడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మేడం కరెక్ట్ అలారం పెట్టుకొని పాపం తను లేచి 4 నుంచి 4:30 మధ్యలో కంపల్సరీ పిల్లల్ని లేపేసి మళ్ళీ నైట్ కూడా స్టడీ అవర్స్ ఉండడము. మేడం ఈ వరకు చదువుకోండి, హాస్టల్ మేడం కూడా ఈ టైం వరకు చదువుకోండి, మీ హెల్త్ చూసుకోండి కానీ కంపల్సరీ చదవండి, హెల్త్ చూసుకోండి అని 2 ఈక్వల్గా మెయింటైన్ చేయండి అంటూ సపోర్ట్ చాలా బాగా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ ఉన్న ఈ కోచింగ్ సెంటర్ మీద నమ్మకము, ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉండే టీచర్స్ మీద నమ్మకం, కంపల్సరీ నా మీద నాకు నమ్మకం వస్తుంది. నేను కంపల్సరీ తప్పకుండా జాబ్ కొడతాను అని. ఇన్ని జిల్లాల మధ్య అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, ఇంటిలో ఉన్న చేపకు తనకు తానే పోటీ అన్నట్టు బయట ప్రపంచం తెలీదు. ఇంట్లో ఉన్న మా లాంటి వాళ్ళకు కూడా మాకే పోటీ, మేము ఇంత చదివినాం కదా, ఈ సిలబస్ అయిపోయిందిలే అని వదిలేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది చదువుతున్నారా, సరే మనం చదివేది ఇంకా బాగా ఉంది, తెలుసుకునేది ఇంకా బాగుంది, చదవాలి, మనం కూడా వాళ్ళతో గెటప్ అవ్వాలి, చదవాలి, బాగా చదవాలి, మనకి ఇంతమంది పోటీ ఉన్నారు, వీళ్ళందరినీ దాటుకొని మనం రావాలి, నిలబడాలి అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అసలు నేను నా లైఫ్లో ఫస్ట్ మంచి పని అంటే అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి వచ్చి నేను ఈ కోచింగ్ తీసుకోవడం. ఇక్కడికి సార్ చెప్పారు మొన్న, ఏంటి ఆదిలాబాద్ డిస్టిక్లో కూడా కోచింగ్ సెంటర్ పెడదాము అని. అసలు ఇదేదో పెట్టేస్తారు ఇంకొక 4-5 ఇయర్స్ బ్యాక్ పెట్టేస్తే మేము ఈ పాటికి వచ్చే వాళ్ళం, ఒక జాబ్ పొజిషన్లో ఉండే వాళ్ళము అనుకుంటున్నాము. సరే ఇప్పటికైనా పెడుతున్నారు కదా, మాలాంటి వాళ్ళకి ఇంకెంతో మందికి మంచి ఫ్యూచర్ అందివ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. గత 20 సంవత్సరాలుగా డిఎస్సికై సుమారు 1,00,000 మందికి శిక్షణనిచ్చి వరుస డిఎస్సిలలో మన సంస్థ విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ అయిన గురుకుల ఫలితాలలో సుమారు 300 మందికి కోచింగ్ ఇచ్చిన విద్యార్థుల్లో almost 50%, 146 students have been selected as a TGT, PGT, JL. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం బ్రాంచెస్లో తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణలో ఫేమస్ క్యాంపస్గా పేరొందిన నల్గొండ క్యాంపస్ నందు లేడీస్ కొరకు హాస్టల్ను క్యాంపస్ లోపలే నిర్మించి డైలీ స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్తో డైలీ 8 గంటల క్లాసులు నిర్వహిస్తూ సూపర్ 100 స్పెషల్ బ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా ఒక బ్యాచ్కు కేవలం 100 మందికి అవకాశం కల్పించి ప్రతి స్టూడెంట్పై ఫోకస్ చేస్తూ సెల్ ఫోన్స్కి దూరంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా హైలీ మోటివేటెడ్ స్పెషల్ కేర్ బ్యాచెస్ ప్రారంభించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా సూపర్ 100 డిఎస్సి బ్యాచెస్ క్లాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. ఇందులో 33 జిల్లాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా ప్రోగ్రామ్ షెడ్యూల్ని ఫాలో అవుతూ ముందుకెళ్లడం జరిగింది. సుమారు 300 మంది స్టూడెంట్స్ డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్ కొరకు 33 జిల్లాల నుంచి హాజరయ్యారు. సుదూర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం బార్డర్ నుండి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ సూపర్ 100 బ్యాచ్కి హాజరై సక్సెస్ఫుల్గా ఈ బ్యాచ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, సూపర్ 100 ఫస్ట్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండడం వల్ల మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఎలా అనిపించింది, డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్స్ వల్ల పర్ఫార్మెన్స్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా అనిపించింది, మేనేజ్మెంట్ స్టూడెంట్స్తో ఎంత కేరింగ్గా ఉంటారు, సాధారణ కోచింగ్కు సూపర్ 100 బ్యాచ్కు ఉన్న వ్యత్యాసం ఏంటి అనే పూర్తి సమాచారాన్ని స్వయంగా కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థుల అభిప్రాయాలను డైరెక్ట్గా వారి మాటల్లోనే మీ ముందుకు వీడియోస్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, అన్నిటినీ వదిలేసి పూర్తిగా డిఎస్సిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగైనా 2024 డిఎస్సి జాబ్ సెలెక్షన్ సాధించాలనే ఆస్పిరెంట్స్ మాత్రమే సూపర్ 100 బ్యాచ్కి సంప్రదిస్తే మీ టార్గెట్ మా టార్గెట్గా భావించి మాకున్న సుదీర్ఘ అనుభవంతో సక్సెస్ ట్రాక్ వైపు నడిపించేలా పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్లానింగ్ మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్,
ఇప్పటికే కోచింగ్ తీసుకొని స్టడీ హాల్స్లో ఇంటి వద్ద చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కొరకు రివిజన్ టెస్ట్ బ్యాచ్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో డిఎస్సి సిలబస్పై చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ రివిజన్ టెస్ట్ బ్యాచ్లో డిఎస్సి సిలబస్ ఆధారంగా ఆల్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మోటివేషనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టేక్ ఏ క్లవర్ డెసిషన్. హాస్టల్ సీట్స్ పరిమితంగా ఉన్న దృష్ట్యా ముందుగా సీటు రిజర్వ్ చేసుకోవటకు మా ఫోన్ నెంబర్ 9000654713కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఆఫ్లైన్ ఆన్లైన్ వీడియోస్ తెలంగాణ అండ్ ఏపీ టెట్ డిఎస్సి కొరకు ఫోన్ నెంబర్స్కు సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.